హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇది ఓపెన్ వీల్ మోటార్ స్టార్టర్. ఇది ఓపెన్ వీల్ మోటార్ స్టార్టర్. అలాగే సిరీస్ బోర్డు, కటింగ్ ప్లేరు, టెస్టర్ అయితే పట్టుకొచ్చేసాము. మనం మోటార్ నడవడం లేదంటే అలాగే స్విచ్ అయితే వేసుకొని చూద్దాము ఏమైందని. ఓకే, స్విచ్ వేసాము, నడవడం లేదు. ఎంసీబీలో వేసాము, నడవడం లేదు. అసలు ఏం పోయింది అనేది తెలియడం లేదు. చూద్దాం. ఈ విధానంగానైతే ఇప్పుకుందాం. ఇక్కడ స్క్రూ అయితే ఇచ్చిర్రు దానికి. ఇక్కడ ఎంసీబీ పోయిందా, కండెన్సర్ పోయిందా అనేది అయితే చెక్ చేద్దాము. ఓకే, ఎంసీబీ వేసే ఉంది కదా. ఓకే, ఒకసారి టెస్టర్తో అయితే చెక్ చేసుకుందాము. స్విచ్ వేసి కండెన్సర్ అయితే పర్వాలేదు, మంచిగా ఉంది. ఎంసీబీ డౌట్గా ఉంది. ఓకే, ఎంసీబీ వస్తుంది, పైనకైతే కరెంట్ వస్తుంది. కరెంట్ రాకపోయినా ఒక్కోసారి ఇలాగనే అయితే ఉంటుంది. ఓకే, కిందికి రావడం లేదు. ఓకే, ఎంసీబీ ప్రాబ్లమ్ అని అనుకుంటున్నా. ఎంసీబీ పోయినట్టయితే తీసేసి డైరెక్ట్ కలెక్షన్ అయితే కొట్టడం జరుగుతుంది. ఓకే, తీసేద్దాము. ఈ విధానంగా అయితే తీసేయడం జరుగుతుంది. ఓకేనా, డైరెక్ట్ కలెక్షన్ అయితే కొట్టేయడం అనుకుంటున్నా. ఓకేనా, ఈ విధానంగా డైరెక్ట్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈ కండెన్సర్ అనేది ఇట్లా పోయినా ఒక్కొక్కసారి మోటార్ వర్క్ చేయదు అన్నట్టు. ఓకేనా, ఆ కండెన్సర్ ఉంది కదా, అది అనేది పోయిందనుకో వర్క్ చేయదు అన్నట్టు. ఒక్కొక్కసారి కండెన్సర్ అయితే పర్వాలేదు. ఓకేనా, ఈ విధంగా అయితే వేస్తున్నాం. జెయింట్ ఇక్కడ వేసేసాం కదా, కండెన్సర్ ఇట్లా పోయినా కానీ పని చేయదని చెప్పుకున్నాం కదా. ఓకే, జెయింట్ వేసినాక చూద్దాం. వర్క్ కాలేదనుకో ఏమైందనేది చెక్ చేయవలసి ఉంటుంది మళ్ళీ. ఓకే, టేప్ అయితే ఇస్తున్నాను నేను. నాకైతే కండెన్సర్ మీద డౌట్ ఉంది. కండెన్సర్ మీద అంటున్నా, సారీ, ఎంసీబీ మీద డౌట్ ఉంది. ఎంసీబీ పోయింది అనుకుంటున్నా నేనైతే. ఓకేనా, వేస్తున్నా. ఓకే, నడుస్తుందో చూద్దాము. ఓకేనా, ఇక్కడ వాటర్ వస్తుంది, మోటార్ అయితే సౌండ్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే తీసుకుందాం మనం. ఏ విధంగా సిరీస్ బోర్డు మీద ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూపిస్తా. నేనైతే చెక్ చేసుకుంటున్నాం. ఈ విధంగా పెట్టంగానే వస్తాను బల్బు. అసలు వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. సిరీస్ ఇది ఎంసీబీ. ఓకే, వస్తలేదు. ఎంసీబీ ఫెయిల్ అయింది ఇది. ఓకేనా, ఎంసీబీ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎంసీబీ ఫెయిల్ అయింది కదా, మళ్ళీ కొత్త ఎంసీబీ వేసుకోవాల్సి ఉంటుంది. సిరీస్ ఏ విధంగా తయారు చేసినాం అనేది ఐకాన్లో ఇస్తాను, వెళ్ళి చూసుకోండి.